ఫ్రెండ్స్, నాకు ఎందుకు ఇటువంటి టిప్ పాటించాల్సిన అవసరం వచ్చింది, ఇవి పాటించడం వల్ల ఎటువంటి అద్భుతాలు చేయగలిగాము వంటివి పూర్తి స్థాయిలో చెప్పడం జరిగింది. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మిస్ కాకుండా పూర్తిగా అధ్యయనంలో ఉండి చూడండి. మీరు చదివిన ప్రతి విషయానికి 10 నిమిషాల తర్వాత మర్చిపోతుంటారా? ఇప్పుడు దాన్ని ఎప్పటికీ గుర్తుంచుకునే రహస్యం నేర్పుతాను. పరీక్షలకు ఒక రోజు ముందు నేను 10 గంటల పాటు చదివా, కానీ పరీక్ష రాయగానే దాదాపు అర్థం లేకుండా మర్చిపోయాను. అప్పటి నుంచి నా జీవితంలో మార్పు వచ్చింది. అదేంటో చెప్తాను. మన మెదడు 2.5 పెటాబైట్ల, మాటలతో చెప్పాలంటే 3 మిలియన్ గంటల వీడియో సమాచారం నిల్వ చేయగలదు. కానీ ఎందుకు కొంత సమయం తర్వాత మర్చిపోతుంది? పరీక్షల కోసం ఎంతగా చదివినా ముఖ్యమైన పాయింట్లను మర్చిపోతున్నారా? మీరు ఒంటరిగా అనుకోకండి, దీనికి పరిష్కారం ఉంది. ఒక ప్రశ్న, మీరు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలరా? ఇలాంటి ప్రశ్నలు పరీక్షలో వచ్చే ప్రతిసారి నెమ్మదిగా జ్ఞాపకశక్తి తగ్గుతుందా? నిజాయితీగా చెప్పండి, చివరి పరీక్షకు మీరు ఎంత సమయం చదివారు? మీరు దానిలో ఎంత శాతం గుర్తుంచుకున్నారు? నేను గణితాన్ని ప్రేమించాను, కానీ అది నన్ను ప్రేమించలేదు. అందుకే ఆ సమీకరణాలను గుర్తుంచుకోవడానికి కొత్త పద్ధతులు నేర్చుకున్నాను. ఒక క్విజ్ చేద్దాం. ఇక్కడ మిమ్మల్ని పరీక్షకు సిద్ధం చేసే కొన్ని అద్భుతమైన మెమరైజేషన్ టెక్నిక్లు ఉన్నాయి. మొదటిది ఏంటో మీరే చెప్పండి. చూడండి, ఈ వీటిని మీకు మర్చిపోవడం కష్టమే. మరి ఎందుకు కొన్ని విషయాలు అలా మెదడులో నిలుస్తాయి? దీనికి శాస్త్రీయ కారణాలు తెలుసుకుందాం. మేమంతా ఒకటే సమస్యను ఎదుర్కొంటున్నాం. ఎంత చదివినా పరీక్ష సమయానికి మర్చిపోతాం. దీని వెనుక శాస్త్రీయ కారణాలేంటి? మీరు ఒక్క రాత్రి సమయంలో 50 పేజీలు పూర్తిగా గుర్తుంచుకోవాలని నేర్చుకోగలరా? నేర్చుకోవడం అసాధ్యమేమీ కాదు. మన మెదడు ఒక రోబోట్లా పనిచేస్తుంది, కానీ అది 10 నిమిషాల లోపల 50% సమాచారాన్ని మర్చిపోతుంది. మరి దీన్ని ఎలా నిల్వ చేయాలి? ఈ పదాలను 5 సెకన్లలో గుర్తుపెట్టుకోండి. లేఖలు, మేజిక్, చెర్రీ, నది, పుస్తకం. ఇప్పుడు వాటిని రాయండి. మీరు ఎందుకు గుర్తుపెట్టుకున్నారో చెప్పండి. ఇప్పుడు నా టెక్నిక్తో మీరు ఈ పదాలను 10 రోజులు కూడా మర్చిపోరు. ఒకసారి ఒక విద్యార్థి ఆఖరి నిమిషంలో చదవడం ప్రారంభించాడు, కానీ మైండ్ మ్యాప్ టెక్నిక్ వల్ల అతడు అంతా గుర్తుపెట్టుకుని ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. ఎవరైనా సమీకరణం అని చెప్పగానే మీ మెదడు కూడా ఈ విషయాన్ని అతి త్వరగా ఎలా మర్చిపోవాలి అనే సమీకరణమే కనిపెట్టే ప్రయత్నం చేస్తోంది. మీకు ఏ టాపిక్ గుర్తుంచుకోవడం కష్టమని అనిపిస్తుంది, ఇప్పుడు నేను చెప్పే పద్ధతితో అది ఎంత సులభమో మీరు తెలుసుకుంటారు. నా పాఠశాల రోజుల్లో నేను చివరి నిమిషంలో చదివి పాస్ కావడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది, కానీ అప్పుడు నేర్చుకున్న చిన్న ట్రిక్ నాకు జీవితాంతం ఉపయోగపడింది. విద్యార్థుల జీవితం మొత్తం చదవడం మరియు వాటిని గుర్తుంచుకోవడం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇది కొన్నిసార్లు కఠినంగా అనిపించినా సరైన మెమరైజేషన్ టెక్నిక్స్ ద్వారా మీరు సులభంగా జ్ఞాపక శక్తిని మెరుగుపరుచుకోవచ్చు. మాట ఇస్తున్న ఫ్రెండ్స్, ఇందులో కనీసం 5 టిప్ పాటించిన పాస్ మార్క్స్ నుంచి 50% మార్కులు సాధించవచ్చు ఖచ్చితంగా అని. ఇక టిప్ గురించి మొదలు పెడితే, టిప్ నంబర్ 1, తరచూ చదవడం. రిపిటిషన్ కి చదివిన విషయాన్ని తరచుగా పునరావృతం చేయడం ద్వారా మెదడులో సదరు విషయానికి నిల్వ ఉండే అవకాశం పెరుగుతుంది. స్పేస్ రిపిటిషన్, చిన్న విరామాలతో చదవడం ద్వారా మెదడు సమాచారం నిల్వ చేసుకుంటుంది. ఉదాహరణకి, ఉదయం ఒకసారి చదవడం, రాత్రికి మరోసారి పునరావృతం చేయడం. టిప్ నంబర్ 2, మైండ్ మ్యాప్స్ మరియు డయాగ్రామ్స్. విషయాలను చిత్రాల రూపంలో చూసినప్పుడు మెదడు వాటిని సులభంగా గుర్తుంచుకుంటుంది. మైండ్ మ్యాప్స్ ఒక పెద్ద టాపిక్ను చిన్న చిన్న విషయాలుగా విభజించి వాటిని డయాగ్రామ్ల రూపంలో చూపండి. ఫ్లో చార్ట్స్ సంక్లిష్టమైన టాపిక్స్ను సులభంగా అర్థమయ్యేలా చేయడానికి ఉపయోగించండి. టిప్ నంబర్ 3, నోట్స్ తయారు చేయడం. మీరు చదువుతున్నప్పుడు ముఖ్యమైన అంశాలను తక్కువ పదాల్లో రాసుకోవడం అలవాటు చేసుకోండి. రంగులు ఉపయోగించండి. కీలక అంశాలకు వేర్వేరు రంగులు ఉపయోగించడం ద్వారా అవి మెరుగ్గా గుర్తుంటాయి. షార్ట్ నోట్స్, చాప్టర్స్ మొత్తాన్ని సులభంగా తలుచుకునేలా మినీ నోట్స్ చేయండి. టిప్ నంబర్ 4, అసోసియేషన్. కొత్త సమాచారాన్ని మీకు ఇప్పటికే తెలుసు విషయాలతో కలిపి అసోసియేట్ చేయండి. ఉదాహరణకి, ఒక కొత్త పదం గుర్తుపెట్టుకోవాలంటే దానికి సంబంధించిన పాత పదంతో సంబంధం పెట్టుకోండి. స్టోరీ టెక్నిక్, టాపిక్ను ఒక కథలా కూర్చుకుని గుర్తుంచుకోండి. టిప్ నంబర్ 5, యాక్టివ్ రికాల్. మీరు చదివిన విషయాన్ని తిరిగి గుర్తు చేసుకోవడం ద్వారా మెమరైజేషన్ మరింత బలపడుతుంది. స్వయంగా ప్రశ్నలు వేసుకోండి. ఒక్కో టాపిక్ చదవగానే మీకు ప్రశ్నలు వేసి సమాధానం చెప్పండి. బ్లాంక్ పేపర్ టెక్నిక్, మీకు తెలుసు విషయాలన్నింటినీ కాగితం మీద రాయడం ప్రయత్నించండి. టిప్ నంబర్ 6, నమోనిక్స్. సంక్లిష్టమైన విషయాలను సులభంగా గుర్తించడానికి మెమోనిక్స్ ఉపాయాలు ఉపయోగించండి. ఉదాహరణకి, ఒక పద సంకేతం, వాక్యం లేదా రిథం తయారు చేయడం. ఎగ్జాంపుల్, VIBGYOR, వెబ్యో ద్వారా రెయిన్బో కలర్స్ గుర్తుపెట్టుకోవడం. టిప్ నంబర్ 7, పాజిటివ్ మెంటల్ స్ట్రెస్. మీరు ప్రశాంతంగా ఉండి శ్రద్ధతో చదివితే మెమరైజేషన్ మెరుగ్గా ఉంటుంది. ధ్యానం లేదా యోగా మెదడుకు విశ్రాంతి ఇవ్వడం ద్వారా క్రమ పద్ధతిలో పనిచేస్తుంది. సరైన నిద్ర, రోజుకు కనీసం 7 నుండి 8 గంటల నిద్ర మానసిక శక్తిని పెంచుతుంది. టిప్ నంబర్ 8, ప్రాక్టీస్ టెస్ట్స్. మీరు చదివిన విషయాన్ని పరీక్షల ద్వారా జ్ఞాపక శక్తి మెరుగుపరుచుకోవచ్చు. మాక్ టెస్ట్, చదివిన విషయాలను పరీక్షల రూపంలో ప్రయత్నించండి. పెర్ఫార్మెన్స్ అనాలిసిస్, మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారో విశ్లేషించండి. టిప్ నంబర్ 9, గ్రూప్ స్టడీ. సమూహంలో చదవడం ద్వారా మీరు మరింత మెరుగ్గా విషయాలు గ్రహించగలరు. చర్చలు జరపండి. ఒక్కో వ్యక్తి టాపిక్ను వివరించడం ద్వారా గ్రహణ శక్తి పెరుగుతుంది. ఇతరుల ప్రశ్నలు, కొత్త కోణాల నుండి ఆలోచించే అవకాశం ఉంటుంది. టిప్ నంబర్ 10, డైట్ మరియు హైడ్రేషన్. ఆహారం కూడా మెమరైజేషన్లో కీలక పాత్ర పోషిస్తుంది. మేధస్సుకు మేలు చేసే ఆహారం, వాల్నట్స్, మరిగించిన గుళ్ళు, పాలకూర మరియు ఆకుకూరలు. నీటిని తగిన మోతాదులో త్రాగడం మెదడు సక్రమంగా పనిచేస్తుంది. టిప్ నంబర్ 11, వీడియోలు మరియు ఆడియోల సహాయం తీసుకోవడం. విషయాలను గ్రహించడానికి వీడియోలు లేదా ఆడియోల ఉపయోగం చాలా సబలంగా ఉంటుంది. ఎడ్యుకేషనల్ వీడియోలు,
క్లాస్ రూమ్ లెక్చర్లకు అదనంగా యూట్యూబ్ లేదా ఇతర ప్లాట్ఫామ్లపై అందుబాటులో ఉన్న వీడియోలు చూసి చదువుకోండి. పాడ్కాస్ట్లు, వాకింగ్ లేదా విశ్రాంతి సమయాల్లో పాడ్కాస్ట్ల ద్వారా అంశాలను తెలుసుకోండి. టిప్ నంబర్ 12, చిన్న గోల్స్ వేసుకోవడం. 6 స్మాల్ గోల్స్. ఒకేసారి పెద్ద టాపిక్ చదవడం కంటే చిన్న చిన్న భాగాలుగా విభజించి చదవడం మెరుగ్గా పనిచేస్తుంది. రోజు లక్ష్యం. ఒక రోజులో 2 నుండి 3 ముఖ్యమైన టాపిక్స్ చదవాలని లక్ష్యంగా పెట్టుకోండి. పురస్కార విధానం. లక్ష్యం చేరుకుంటే మీకు మీరే చిన్న బహుమతి ఇవ్వండి. ఇది మోటివేషన్ పెంచుతుంది. టిప్ నంబర్ 13, వివిధ పద్ధతులు ఉపయోగించడం. యూస్ డైవర్స్ స్టడీ మెథడ్స్. ఒకే పద్ధతిలో చదవడం బోర్ అనిపించవచ్చు, కాబట్టి వివిధ పద్ధతులను ప్రయోగించండి. వాక్ అండ్ రివైజ్. నడుస్తూ చదవడం ద్వారా ఒకరిపై ఒక దృష్టి కేంద్రీకరించవచ్చు. గేమ్స్, పజిల్స్ లేదా క్విజ్ల రూపంలో టాపిక్స్ నేర్చుకోవడం. టిప్ నంబర్ 14, సమయం నిర్వహణ. టైం మేనేజ్మెంట్. సమయాన్ని సరిగా ప్లాన్ చేసుకోవడం ద్వారా సదరు టాపిక్ మీద ఎక్కువ దృష్టి పెట్టగలుగుతారు. పోమోడోరో టెక్నిక్. 25 నిమిషాల పాటు పాఠం చదివి 5 నిమిషాల విరామం తీసుకోవడం. ప్రయారిటైజ్. కష్టమైన టాపిక్స్ ముందు చదవండి, సులభమైన వాటిని తర్వాతకు ఉంచండి. టిప్ నంబర్ 15, చదవడాన్ని ప్రాక్టికల్గా మార్చండి. మీరు చదువుతున్న విషయాలను మీ రోజువారీ జీవితానికి అన్వయించగలిగితే అవి గుర్తుపెట్టుకోవడం మరింత సులభమవుతుంది. ఉదాహరణకి, గణిత సూత్రాలను రోజువారీ లావాదేవీలలో ఉపయోగించడం. ప్రయోగాలు. సైన్స్ కాన్సెప్ట్లను ప్రయోగాల ద్వారా అనుభవించడం. టిప్ నంబర్ 16, ప్రశాంత వాతావరణం. చదివేటప్పుడు మీ చుట్టూ ఏదైనా అంతరాయం లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. స్టడీ స్పేస్. చదవడానికి ప్రత్యేకమైన స్థలం ఉండాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, హొరం లేకుండా నెమ్మది పాటలతో చదవడం. టిప్ నంబర్ 17, విశ్రాంతి తీసుకోవడం. టేక్ బ్రేక్స్. అనవసరంగా గంటల తరబడి చదవడం వల్ల జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. 90-మినిట్ రూల్. ప్రతి 90 నిమిషాల తర్వాత 10 నుండి 15 నిమిషాల విరామం తీసుకోండి. రిఫ్రెష్ యాక్టివిటీస్. చిన్న మధురమైన సమయం కోసం సంగీతం వినడం, నడకకు వెళ్లడం. టిప్ నంబర్ 18, క్లిష్ట అంశాల కోసం ట్రిక్స్. సంక్లిష్టమైన అంశాలను సులభంగా గుర్తుంచుకోవడానికి ట్రిక్స్ ఉపయోగించండి. కథల రూపంలో ఫాక్ట్స్. ఒక వ్యక్తిగత అనుభవం లేదా కథతో ఆ విషయానికి గుర్తు చేసుకోండి. పద సంకేతాలు. ముఖ్యమైన పాయింట్స్ కోసం ఇనిషియల్స్ లేదా మొదటి అక్షరాలను ఉపయోగించండి. టిప్ నంబర్ 19, ఆత్మవిశ్వాసం పెంచుకోండి. ఒక కొత్త టాపిక్ నేర్చుకోవడం కష్టమని అనుకోవద్దు. నెమ్మదిగా చదవడం ప్రారంభించి మీ సామర్థ్యాన్ని నమ్మండి. స్వీయ చర్చ. ప్రతిరోజు పాజిటివ్గా ఆలోచిస్తూ నేను ఇది చేయగలను అనే దృఢ నమ్మకం పెంచుకోండి. విజయాలు గుర్తు చేసుకోండి. గతంలో మీరు సాధించిన విజయాలను గుర్తు చేసుకుంటూ ముందుకు సాగండి. 20, ఆచరణలో పెట్టడం. ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్. మీరు నేర్చుకున్న విషయాలను వాస్తవ జీవితంలో ప్రయోగించడంలో బాగా ఉపయోగపడుతుంది. గణితం. ఆర్థిక లావాదేవీలను నేర్చుకోవడానికి గణితంను ఉపయోగించండి. భాష, కొత్త పదాలను రోజువారీ సంభాషణలో వినియోగించండి. ఈ టిప్స్ మీకు చదువుపై నమ్మకాన్ని పెంచుతాయి. ఇప్పుడు మీ టార్గెట్ చేరుకోవడం మీ చేతిలో ఉంది. విద్యార్థులు జ్ఞాపక శక్తిని పెంచుకోవడం ఒక క్రమ పద్ధతిలో జరిగే ప్రక్రియ. పై టిప్స్ ను ఆచరణలో పెట్టడం ద్వారా మీరు కేవలం విజ్ఞానం సంపాదించడమే కాకుండా దీర్ఘకాలం పాటు దాన్ని నిల్వ చేసుకోగలుగుతారు. కనీసం కొన్నిటితోనే మొదలు పెట్టండి. ఇక్కడే మీ విజయం మొదలవుతుంది. మీకు శుభాకాంక్షలు. ధన్యవాదాలు. మా వీడియోను వీక్షించినందుకు. మీకు ఈ వీడియో నచ్చిందా? మరిన్ని ఆవిష్కరణలు, కథలు మరియు ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవాలంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు కామెంట్లలో పంచుకోండి మరియు మీ మిత్రులతో షేర్ చేయడం మర్చిపోకండి. మనలో ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సిన సమాచారం ఇది. మీ రోజు మంచి జరగాలని కోరుకుంటూ మళ్ళీ కలుద్దాం మరొక ఆసక్తికరమైన వీడియోలో. జై హింద్.